రైళ్లలో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేశారు రేణిగుంట రైల్వే పోలీసులు. చెన్నై డిఎస్ఆర్పి సహకారంతో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి సుమారు 9.10 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుడు నీలా లోకేష్ కుమార్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించారు. రైళ్లలో ప్రయాణికుల బ్యాగ్లు లక్ష్యంగా చోరీలు చేసి చోరీ చేసిన వస్తువులు నగదుగా మారుస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. హర్షిత మేడం వారి ఆదేశాల మేరకు మా ఐఆర్పి సిఐ యతీంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో నేను ధర్మేంద్రరాజు ఈ ప్రయాణికులు చెన్నై రేణిగుంట మార్గంలో వెళ్ళే ట్రైన్లో జరుగుతున్న దొంగతనాలు అరికట్టడానికి టీం ఫామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా పుత్తూరు చెకింగ్ చేస్తే పుత్తూరులో లోకేష్ కుమార్ అనే ఒక ముద్దాయి దొరికినారు. అతని యొక్క కన్ఫెషన్లో అతను రేణిగుంట మరియు చెన్నై వెళ్ళే మార్గాల్లో ఒక నిద్రపోతున్న ప్రయాణికుల దగ్గర నుంచి బంగారు ఆభరణాలు దొంగతనం చేసి అతను చెడు అలవాట్లో వాటిని అమ్ముకొని జీవితం అతని దగ్గర నుంచి 91 గ్రాముల బంగారము రికవరీ చేయడం జరిగింది. దాని విలువ సుమారు 1,82,000 రూపాయలు ఉంటుంది. ఈ రైలు ప్రయాణికులకు ఉంటే ప్రయాణం చేసేటప్పుడు డోర్స్ అవి ఇంట్లోనే పెట్టి భద్రంగా లాకర్లో కానీ పెట్టుకుని ప్రయాణాలు చేసుకోవచ్చుగా వాళ్ళకి విజ్ఞప్తి చేయాలి. ఉంటారో ఎవరైనా ఏజ్డ్ ఉన్న వాళ్ళు లేకపోతే లిఫ్ట్ దగ్గర ఎస్కలేటర్ దగ్గర బ్యాగులు ఉన్నప్పుడు ఆ బ్యాగులో నుంచి జిప్ ఓపెన్ చేయడం లేక కత్తిచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ప్రయాణికులు ఆదమర్చితో పోతూ ఉంటారు తెల్లవారుజామున. అలాంటప్పుడు వాళ్ళ బ్యాగులు తీసేసి రన్నింగ్ ట్రైన్లో ప్లాట్ఫామ్స్ రాకుండా కొంచెం బండి స్లో అవుతుంది అవుట్లో అక్కడ దిగేసి వెళ్ళిపోతా ఆ బ్యాగులు అక్కడే పడేస్తారు. క్యాష్ ఉంటే ఖర్చు పెడతారు. బంగారం ఏమన్నా ఉంటే షాప్స్ అమ్మడానికి వస్తూ ఉంటారు. మనకు ఇన్ఫర్మేషన్ పైన వీళ్ళని మనం పట్టుకోవడం.